ఓకే, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను యాక్చువల్గా హన్మకొండ వెళ్తున్నా. హన్మకొండ అంటే వరంగల్లో యాక్చువల్గా మా కస్టమర్ది షాప్ ఓపెనింగ్ ఉంది. ప్లస్ అది కాకుండా మంత్ ఎండింగ్ కాబట్టి హన్మకొండ స్టోర్కి కూడా ఒకసారి విజిట్ చేసి అకౌంట్స్ అవి చూసుకుంటా. మాది వచ్చేసి యాక్చువల్గా 3 స్టోర్స్ ఉన్నాయి, రీటైల్ స్టోర్స్. అండ్ మాది యాక్చువల్గా నా బిజినెస్ వచ్చేసి హోల్సేల్ బిజినెస్. అండ్ మా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా వీడియో చేస్తున్నా కాబట్టి చాలామంది ఫాలోవర్స్ కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి మాది ఏంటంటే గార్మెంట్స్ బిజినెస్. ఒక 14 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు గార్మెంట్స్లో. సో వీ డూ హోల్సేల్. మాకు చాలామంది కస్టమర్లు ఉన్నారు. దేవుడి దేవల 14 years నుంచి వీఆర్ హ్యాపీ. మెయిన్ ఏంటంటే కస్టమర్ల సాటిస్ఫాక్షన్ ముఖ్యం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మేము కూడా హ్యాపీగా ఉన్నాం. వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము యాక్చువల్గా ఇంత బాగా ఎదగగలిగాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు కరీంనగర్లో ఒకటి, హన్మకొండలో ఒకటి, మంచిర్యాలలో ఒకటి రీటైల్ స్టోర్స్. అవి ఫ్యాషన్ హౌస్ పేరు మీద రీటైల్ స్టోర్స్ స్టార్ట్ చేసాము. అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో దాని గురించి ఇవాళ హన్మకొండ వెళ్తాం. ఏంటంటే మంత్లీ ఒక 2 times or 3 times కంపల్సరీ విజిట్ చేస్తాను. ఇక ఫస్ట్ ఆర్ సెకండ్ వెళ్తాను యాక్చువల్గా. కానీ ఇవాళ షాప్ ఓపెనింగ్ ఉంది కాబట్టి అది ప్లస్ ఇది చూద్దామని మీకు షాప్స్ కూడా ఇవాళ చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఇవాళ వచ్చేసి హన్మకొండను కరీంనగర్ షాప్ కవర్ చేస్తాను. రేపు వచ్చేసి మంచిర్యాల షాప్ చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది నేను ఒక 4-5 years బ్యాక్. కానీ ఈ మధ్యలో కొద్దిగా ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏంటంటే వీడియోస్ బాగా పెడుతున్నారు మీరు, దానివల్ల నరదిష్టి ఇవన్నీ ఏదో చెప్పడం వల్ల ఇక మైండ్ కొద్దిగా డైవర్ట్ అయిపోయి బంద్ చేశాను. కానీ అప్పుడప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలలో ఏంటంటే మీ ఓల్డ్ మెమొరీస్ అని చెప్పేసి ఫొటోస్ అవి నాకు వస్తూ ఉంటాయి. సో అవి చూస్తే ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ మూమెంట్కి వెళ్ళి ఆ టైంని లీవ్ చేసినట్టు ఆ ఫీల్ వస్తుంది. అరే ఇట్లాంటి మూమెంట్స్ అన్నీ ఎందుకు మధ్యలో వదిలేసాను నేను, ఎవరో ఏడ్చే వాళ్ళ గురించి మనం ఇవన్నీ ఆపుకోవడం ఎందుకు, మన సంతోషాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకునే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడే మా వైఫ్ ఒకటి కొటేషన్ చెప్పింది, లారీలో వెనకాల ఉంటుంది, ఇన్ని ఏడిపోయినా అది ఇవ్వనే అని చెప్పేసి. సో ఏడ్చేటోడు ఏడుస్తూ ఉంటాడు, ఐ డోంట్ కేర్ అని అనుకొని సరే వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మేము చాలా మూమెంట్స్ మేము టూర్స్కి వెళ్ళేటి ఇవన్నీ చాలా మధ్యలో పెట్టలేదు. చాలా అయితే నిన్న కూడా మా వైఫ్ అంటుంది, ఒక ఆంటీ ఫోన్ చేసి చాలా రోజులు అవుతుందిరా విజ్జి మీరు వీడియోస్ పెట్టక, బాగుంది చేయండి, మీ ఇద్దరు సరదాగా ఉంటారు, ఇద్దరు వీడియోస్ కలిసి చేయండి మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటా అంటే అది కూడా వింటే చాలా మంచిగా అనిపించింది. సో చేద్దామని కంపల్సరీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇక చేయడమే. అది ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఏడ్చుకోండి, దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు మా కష్టం వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము, ప్లస్ మా కస్టమర్ల సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఏడ్చే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మన టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో పాజ్ చేస్తాను. హన్మకొండకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక షాప్ వ్యూ ఇవన్నీ చూపిస్తాను షాప్లో. ఓకే బాయ్. సో మన హన్మకొండ షాప్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి మన SBH గల్లీ అని ఉంటుంది. కాజిపేట నుంచి మనం స్ట్రైట్గా వస్తే ఇదే మన ఫ్యాషన్ హౌస్. షాప్ చూపిరా. మాదేంటంటే అన్ని కాన్సెప్ట్ ఇంట్లో ఉంటాయి, మెయిన్ రోడ్ మీద షాప్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ అట్లా తీసుకొని షాప్ డెకరేట్ చేస్తాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫ్రైడే పూజ నడుస్తుందా? వీడు ప్రశాంత్ ఇక్కడ ఇన్ఛార్జ్, షాప్ ఇన్ఛార్జ్. ఏమ్రా నాని, గుడ్ మార్నింగ్. విక్కీ ఆడలేడా? గుడ్ మార్నింగ్. రండి అందరు రండి ఒకసారి. సెట్ చేసిరా రా ఇవన్నీ? ఇక ఇది వచ్చేసి హన్మకొండ టీం. ఏర్రా అంతా హన్మకొండ స్క్వాడ్. ఇది ఎంతమంది? కస్టమర్ అనుకుంటే ఆయన కూడా కలిపేసిరేంద్ర టీంలో. బాగున్నావు అమ్మా? దా ఇడ్రా. ఇక ఇక్కడ క్లీనింగ్ ఈమె. కొడుకు ఏం చేస్తున్నాడు? సెట్ అయ్యండా లేదా? బండి వేసుకొని తిరుగుతున్నాడా? సో ఇది ఒకసారి షాప్ చూపిస్తే టీరా. చలో క్యారీ ఆన్ బాయ్స్, మీరు చేసుకోండి. ఇదేంటంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మాకు అన్నీ, ఇక్కడ ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇది వచ్చేసి హన్మకొండ స్టోర్. సో ఏంటంటే ఒక్కొక్క ప్రైస్కి ఒక్కొక్క రూమ్ అట్లా సపరేట్ చేసి పెట్టాము, కస్టమర్లకు కూడా కన్వీనియంట్గా ఉండడానికి. ఏ ప్రైస్ కావాల్సిన వాళ్ళు ఆ ప్రైస్ చూసుకుంటూ ఉంటారు. ఒకసారి పట్టుకోరా ప్రభాస్. ఏరి మన వాళ్ళు పిల్లలంతా ఏర్రా అందరు వచ్చిరా. సో ఇది టీం. ఈ టీం వచ్చేసి మనం కరీంనగర్ నుంచి తెప్పించి పెట్టాము.
అంటే ఇక్కడ మనకు స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొత్త కాబట్టి ఇక్కడ పనులు మనకు వీళ్ళంతా ఎవరు ఐడియా లేకపోతే వీళ్ళు ఒక 2 years నుంచి మనకు అక్కడ కరీంనగర్లో చేసే స్టాఫ్ ఇదంతా వీళ్ళకి ఒక రూము ఫుడ్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసాం. ఎట్లుందిరా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయా? కస్టమర్ది ఎట్లుంది రెస్పాన్స్? కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మనం మార్చుకోవాలి ఇక్కడ లేదంట. ఇంకా మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏదైనా చేసుకోవచ్చా? మళ్ళీ ఏంది కస్టమర్తో ఏమైనా ఇబ్బంది ఏం లేదు కదా? వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్లో కూడా చూపిరు ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ 1 monthలో ఇటు చూపించి ఈ ఆపోజిట్ది కూడా నెక్స్ట్ 1 monthలో స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఈ ప్లేస్ సరిపోవట్లేదు, కస్టమర్లు కూడా కొద్దిగా కంజెస్టెడ్ ఉందని చెప్పేసి ఆపోజిట్ కూడా ప్రీమియం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ఈ షాప్ నెక్స్ట్ మనం కరీంనగర్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో చూపిస్తాను. సో నేను మా వైఫ్ నాతో పాటు వచ్చింది, షాప్ ఓపెనింగ్ ఉందని చెప్పాను కదా మా కస్టమర్ది. సో ఎట్లా వచ్చా కదా ఫ్రైడే రోజు కదా సాంబ్రాన్ వేస్తాను, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా షాప్లో ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి వరంగల్లో ఉన్నాం. మన కస్టమర్ షాప్ ఓపెనింగ్ అని చెప్పాం కదా, షౌర్యన్ బ్రాండ్. వీళ్ళు వచ్చేసి మనతో పాటు 8 to 9 years ట్రావెల్ చేస్తున్నారు. మన స్టార్టింగ్ హోల్ చేసినప్పటి నుంచి వీళ్ళు మనతోనే ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు చిన్న షాప్ ఉండేది, పెద్దగా చేయండి షాప్ అని చెప్పేసి చాలా రోజులు అంటుండే. ఇప్పుడు పెద్దది పెట్టారు వీళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే మనతో పాటు ఉన్న కస్టమర్లు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనకు కూడా చాలా సంతోషం, మనతో పాటు వాళ్ళు కూడా ఎదుగుతుంటే మనకు కూడా ఆనందం. కంగ్రాచులేషన్స్. షాప్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చేసి ఒక చిన్న మన తరపున ఒక చిన్న సిల్వర్ కాయిన్, అది ఏంటంటే దీన్ని కౌంటర్లో పెట్టుకోండి, ఎప్పుడు మీ కౌంటర్లో లక్ష్మీదేవి మీతో పాటు ఉండాలి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే కరీంనగర్ రీచ్ అయిపోయాం. అదే మన వరంగల్ నుంచి కరీంనగర్ రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి మన కరీంనగర్ షాప్. సో ఇప్పుడు వచ్చేసి మనం కరీంనగర్ మన ఫ్యాషన్ హౌస్ స్టోర్కి అయితే వచ్చేసాం. ఇది స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇది కూడా సేమ్ ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటుంది. ఎంట్రన్స్లో కూడా మీకు ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు మనకు కరీంనగర్ కస్టమర్స్ రెస్పాన్స్ బాగుండి, తర్వాత మనకు ప్లేస్ చాలా కంజెస్టెడ్ అయిపోయి ఈ లోపల ప్రీమియం స్టార్ట్ చేసాం. సో ఇది వచ్చేసి కంటైనర్ టైప్ అరేంజ్ చేసాం. బాబు ఎటుపోతున్నావు బాబు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. కెమెరా ఆన్ చేసరికి ఏం ఏర్పడలేదా? సో ఇదంతా ప్రీమియం షర్ట్స్, ప్రీమియం జీన్స్, కాటన్ అంతా దీంట్లో సెట్ చేసాము. సో ఇది అంతకుముందు లేకుండా ఇది ఓపెన్ ప్లేస్లో కంటైనర్ లాగా కన్స్ట్రక్షన్ చేసాము. ముందుకెళ్దాము. హాయ్, వీడు అజయ్, బ్లాగే మరి. వీడికి స్టోర్ ఇన్ఛార్జ్ అజయ్, మళ్ళీ ఫ్యూచర్ డైరెక్టర్ కూడా. సో వీడు అభి. సో ఇది స్టోర్ మనది. ఒకసారి చూపించరు, అంత చూపించు. సేమ్ మీరు హన్మకొండలు చూసారు కదా, ఆ టైపే ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. ఇల్లు. హాయ్. వీళ్ళు కూడా రికార్డ్ చేయరా ఇల్లు. సో ఇక్కడ కూడా సేమ్ సపరేట్ ఉంటుంది. కాటన్ సపరేట్, జీన్స్ సపరేట్, ప్రైస్ వైజ్ సపరేట్ రూమ్స్ ఉంటాయి. అజయ్ అన్న ఎట్రా రమ్మని చెప్పు. సో ఇదొక రూము. దీనికి బిగ్ సైజ్కి కూడా ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ట్రయల్ చేస్తున్నారు. బాబు ఏం కూర అయ్యాలా? ఈరోజు వచ్చేసి బీరకాయ పప్పు విత్ టమాటో చట్నీ. వీడు కూడా మన కరీంనగర్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్. ఈయన అజయ్, మన కరీంనగర్ షాప్ పార్ట్నర్ ప్లస్ ఇక్కడ మెయిన్ పిల్లర్ కరీంనగర్లో. ఇంకోటి ఉంటుంది సేమ్ మనది. ఇగో ఈయన కూడా మన బెస్ట్ కస్టమర్, ఫేమస్ కస్టమర్. నెలకు 50 షర్ట్లు, 60 షర్ట్లు, 70 షర్ట్లు రికార్డ్ టాప్ లెవెల్లో కొంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్న సపోర్ట్ చేసేందుకు. హాయ్. ఇగో ఇంకో కస్టమర్ అంటే మన హోల్సేల్ షాప్ కస్టమర్ కాదు. సో ఇది ఇంకో స్టోర్. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. ఇక్కడ యాక్చువల్గా సిట్టింగ్ ఏరియా బాగుంటుంది. ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి, వాళ్ళు కస్టమర్స్ లేడీస్ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు. హాయ్, బాగున్నావమ్మా? ఈ అమ్మాయి వచ్చేసి కిడ్స్ సెక్షన్స్ ఇదంతా చూసుకుంటుంది. ఇక్కడ కిడ్స్ ఫేమస్. సో ఇదంతా కిడ్స్ సెక్షన్. ఇదంతా ట్రాక్స్, షార్ట్స్ ఇదంతా ఇక్కడ ఉంటాయి. హాయ్, బాగున్నావరా? ఇక ఇక్కడ వచ్చేసి
క్రాక్స్ కానీ స్లైడ్స్, మనకి ఇవి లోఫర్స్, స్నీకర్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ సెక్షన్ అంతా ఇది. సో ఇటు వచ్చేసి మళ్ళీ టీ షర్ట్స్, షార్ట్స్. శ్రీకాంత్ శ్రీకాంత్ గారిని చూపిరా, CEO. సో వాడు కూడా మంచి సపోర్ట్. శ్రీకాంత్ ఇక్కడ కరీంనగర్లో షాప్ ఓపెన్ అయిన కంచెలు వాడు కూడా సపోర్ట్ బాగా చేస్తాడు. ఇవి వచ్చేసి కాలర్ టీ షర్ట్స్, రౌండ్ నెక్ టీ షర్ట్స్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ షర్ట్స్, జీన్స్ అవన్నీ దొరుకుతాయి. ఇక్కడేమో సపరేట్గా క్యాజువల్ వేర్ టైపు షార్ట్స్, టీ షర్ట్స్, రౌండ్ నెక్, షూస్, ట్రాక్స్, కిడ్స్. సో ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఇది డిఫరెంట్. అరే ఏంటిదిరా ఇదంతా? అన్న ప్రీమియం స్టాక్ అన్న, ఇప్పుడే ఇప్పిరా ఏంది? స్టాక్ ఇప్పుడే ఇప్పిరా? ప్రైజులకి ఇట్లా అంత వేసేసుకున్నారు లేదు? ఇంకా లేదన్న. ఇదేంది ప్రీమియం షర్ట్స్ అవి? బాగుంది. సో ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే స్టాక్ రాగానే ఇక్కడ కౌంటింగ్ అదంతా చేస్తారు. దీని బ్యాక్ సైడ్ గోడౌన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టాక్ షాప్లోకి ఎక్కేదంతా షాప్లోకి పంపిస్తారు. మిగతాదంతా మళ్ళీ ఒక బుక్లో ఎంటర్ చేసేసి గోడౌన్లో పెట్టేస్తారు. సో ఇక్కడ ఇది ఈ ప్రాసెస్ ఇక్కడ ఇదంతా ఇది జరుగుతుంది. ఆన్ చేసి థమ్స్అప్ బెడ్ ఆన్ చేసినావా? కడియాయి ఫస్ట్. సో ఇప్పుడు అంతకుముందు షర్ట్స్ను ఇది టీ షర్ట్ చూపించాయా. ఇక్కడ కరీంనగర్లో వచ్చేసి ఈ 2 పొద్దున హన్మకొండ చూపించా. సో ఇవాళ నైట్ స్టే అయితే ఇక్కడ కరీంనగర్లోనే కొద్దిగా అకౌంట్స్ అవన్నీ చూసుకునే. నెక్స్ట్ రేపు పొద్దున మార్నింగ్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలది అప్పుడు మళ్ళీ వ్లాగ్ సపరేట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఫాలో.